ఈ మధ్యకాలంలో మీకు అందరికి తెలుసు, స్పేస్లోకి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. పాపం 9 రోజుల ప్రోగ్రాం అని 9 నెలలకు తిరిగి వచ్చారు. ఆ విల్మోర్ అనే వ్యక్తి అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సాక్ష్యం ఇచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత వచ్చే ముందు పైనుంచే, మేము ఇన్ని రోజులు బ్రతుకున్నామంటే కారణం మా దేవుడు యేసుక్రీస్తు, నా ఫెయిత్ జీసస్ అని చెప్పాడు ఆయన. ఆ పక్క నుండి ఏమంటది, నేను భగవద్గీత తీసుకెళ్దాం అనుకున్నా, సమోసాలు తీసుకెళ్దాం అనుకున్నా, నాకు పర్మిషన్ ఇవ్వలేదు, నా సావాలని చెప్తుంది ఆవిడ. అంతకుముందు ఇంకొక ఆవిడ వెళ్ళింది, కల్పన చావ్లా అని. కిందకు వచ్చేసరికి మొత్తం బుక్ అయిపోయింది. ఈవిడ కూడా బుక్ అయ్యేది. కానీ పక్కనే క్రైస్తవుడు ఉన్నాడు, ప్రార్థన చేశారు కాబట్టి క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ విషయం తెలియదు ప్రపంచానికి. సునీత వెళ్తే అని ఎగురుతున్నారు. ఆ పక్కన విల్మోర్ వల్లే ఆమె కూడా దిగి వచ్చింది క్షేమంగా. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, లోతు సొదొమ గొమొర్రాలో ఉండేవాడు. అక్కడంతా పాడైపోయింది. దాన్ని పాడు చేయడానికి దేవదూతలే 3 వచ్చారు. అబ్రహాం ఇంట్లో మంచిగా భోజనం చేశారు. మేము వెళ్తున్నామని చెప్పారు. ఎక్కడికయ్యా? సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి. దేనికి ప్రభువా? వాళ్ళు ఇట్లా పాపం చేస్తున్నారు. అయ్యా, మరి వాళ్ళందరినీ పాడు చేయడం ఎందుకయ్యా? మేమంతా ప్రార్థన చేస్తున్నాం. ఒక 50 మంది ఉంటే వాళ్ళందరూ వదిలిపెడతావా? వదిలిపెడతాను పో. సరేనయ్యా, ఒక 5గురు తగ్గితే ఏమన్నా వేసేస్తావా వాళ్ళని? లేదు, వదిలిపెడతాను పో. మరి 10 మంది ఉంటే ఉంచుతావా? ఉంచుతాను పో. అంటే దేవుడి దృష్టిలో ఒక్కడ మంచోడు ఉన్న ఆ ఊరిని కాపాడతాడు. అందుకని ఆ విల్మోర్ సరిగ్గా ఉన్నాడు కాబట్టి ఆ సునీత విలియం కూడా కిందకు వచ్చింది. దేవుడు నువ్వు ఆకాశంలో ప్రార్థన చేసినా వింటాడు, పాతాళంలో ప్రార్థన చేసినా వింటాడు. కానీ మనం పాతాళానికి వెళ్లకుండా చూసుకోవాలి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 8వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొను నీవు అక్కడ ఉన్నావు అని చెప్తున్నాడు దావీదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఉన్నాడు. ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామమున ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యలో ఆయన ఉన్నాడు. ఇది సత్యం. నేను మొక్కుబళ్ళు వేసుకుని చెప్పులు లేకుండా వెళ్ళిపోయేవాడిని, ఏం ఉపయోగం లేదు. మళ్ళీ వచ్చిన తర్వాత అదే సిగరెట్, అదే మందు. ఎప్పుడైతే యేసు ప్రభువుకి నా హృదయాన్ని ఇచ్చానో అప్పటి నుంచి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా అకౌంట్లో 1,40,00,000 రూపాయలు ఉన్న రోజు కూడా నాకు తృప్తి లేదు. ఒక ఆత్మకి రక్షణ సువార్త చెప్తే అదే తృప్తి. ఒక రోజుతో ఒక్కరితోటన్నా మాట్లాడుకుని అసలు పడుకోం. అది అలవాటు అయిపోయింది. మీరు కూడా అలవాటు చేసుకోండి, మంచిది క్రైస్తవులు. లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా ఆయన పిలుస్తున్నాడు. తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా అంటే ఆయనే భూమికి ఆకాశానికి మొత్తానికి దేవుడు. యేసుక్రీస్తే దేవుడు.